ప్లాస్టిక్ కవర్లు అమ్మితే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్. గౌరవ కమిషనర్ శ్రీ ఎం జస్వంతరావు గారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్, ప్లాస్టిక్ అసోసియేషన్ వారితో సమావేశం నిర్వహించడం జరిగినది. పట్టణంలో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ హరిత ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు వారి మార్గ నిర్దేశకత్వంలో నిషేధించబడిన 19 రకాల వస్తువులను పట్టణంలో కూడా నిషేధించబడినవి. కావున వాటికి బదులుగా పర్యావరణ హితమైన ప్రభుత్వం వారు సూచించిన వస్తువులను మాత్రమే వాడే విధంగా వినియోగదారులను ప్రోత్సహించవలెనని, అలాగే నిల్వ ఉంచు రిటైల్డ్, హోల్సేల్ అమ్మకపుదారులు కూడా వాటిని అమ్మవలనని తెలియజేశారు. అందులకు భిన్నంగా వ్యవహరించిన వారిపై మున్సిపల్ చట్టం నియమ నిబంధనల మేరకు ప్రభుత్వం వారు సూచించిన విధంగా భారీ జరిమానా, కఠిన శిక్షలు విధించబడునని తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి సవివరంగా కరపత్ర రూపంలో ఫోటోల ద్వారా ప్రత్యామ్నాయ వస్తువులు, బయోప్లాస్టిక్ కవర్లు, ఇతరత్రా వాని గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వారు పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు.